ఏలూరు జిల్లా ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నకిలీ టికెట్ల కుంభకోణానికి సంబంధించి దేవాదాయ శాఖ ఒక టెక్నికల్ కమిటీ నియమించింది. అన్నవరం, సింహాచలం దేవస్థానాల్లో ఒక్కొక్క అధికారి మరియు దేవాదాయ శాఖకు సంబంధించిన మరొక అధికారి ముగ్గురు కమిటీ సభ్యులతో ఒక టెక్నికల్ టీంను అయితే ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఏదైతే ఈ ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈవో భద్రాజీ ఉన్నారో తన ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని అయితే నియమించారు. ప్రస్తుతం ఈ రెండు కమిటీలు కూడా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతానికైతే ప్రధాన సూత్రధారుడు దీనికి సంబంధించి నకిలీ టికెట్ల కుంభకోణంలో ప్రధాన సూత్రధారుడిగా ఉన్న ఆలయానికి సంబంధించి ఏఈఓ కుమారుడు ఐఎస్జే రాజు అక్కడ అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. తాను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తనపై కేసు కూడా నమోదైంది. ఇప్పటికే ఆలయంలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగితో పాటు సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఐఎస్జే రాజును పోలీసులు పట్టుకుంటే మిగిలిన విషయాలు కూడా రాబట్టే అవకాశం ఉంది. అయితే తనపై కేసు నమోదు కావడంతో ఐఎస్జే రాజు ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కూడా ఈ బెయిల్పై కౌంటర్ వేశారు. తుది తీర్పు ఈ నెల 6వ తేదీన వెలువడనుంది. ప్రస్తుతానికైతే ఈ టెక్నికల్ టీము విచారణ అయితే వేగవంతం చేస్తుంది. దీనికి సంబంధించి ఐఎస్జే రాజుకు ఇంకా ఉన్నతాధికారుల సపోర్ట్ ఏమైనా ఉందా, లేదంటే ఐఎస్జే రాజుకు ఈ విధంగా చేయమని చెప్పింది ఎవరు, నకిలీ టికెట్లు ముద్రించడానికి సంబంధించి ఈ వ్యవహారం అంతా కూడా ఇదంతా కథనం ఎవరు వెనకుడి నడిపించారనే దానిపై టెక్నికల్ టీం మొత్తం కూడా విచారణ చేసి కొన్ని రోజుల నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతానికైతే ఈ నకిలీ టికెట్లు ముద్రించిన ఒక ప్రింటర్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే ఆలయానికి సంబంధించిన ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగితో పాటు సెక్యూరిటీ గార్డ్ ఇద్దరు కూడా సహకరించడంతో వారిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్జే రాజు దీంట్లో ఆలయానికి సంబంధించి ఏఈఓ ప్రధాన కుమారుడు. ఇతను అవుట్సోర్సింగ్ విభాగంలో ₹200 టికెట్లు విక్రయించే కౌంటర్ వద్ద ఇతను పనిచేస్తూ ఉంటాడు. అయితే గత 3 నెలల నుంచి కూడా ఈ నకిలీ టికెట్ల భోగతం అనేది నడుస్తుందన్నట్లు తెలుస్తుంది. దాదాపు అసలు